వాస్తు భయంతో రేవంత్ రెడ్డి రావట్లేదంటే మీ మామ కంటే ఎక్కువ వాస్తు పిచ్చిందా రేవంత్ రెడ్డికి? రేవంత్ గతంలో కేసీఆర్ ఎందుకు సచివాలయానికి రాలేదని క్వశ్చన్ చేసినాం, ఇప్పుడు కూడా అడుగుతున్నాం. గతంలో కేసీఆర్కి ఏమో తన ఇల్లే తన ఆఫీసే ఫామ్ హౌస్. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏమో తన ఇల్లే క్యాంప్ ఆఫీసు, తన ఇల్లే సచివాలయం అయిపోయింది. అంతా అన్నే నడుస్తున్నది వ్యవహారం. మరి ఇది కరెక్ట్ కాదు కదా. కేసీఆర్కి రేవంత్ రెడ్డికి తేడా ఏంటంటే డిస్టెన్స్ ఒకటే తేడా. ఆయన పోయి ఫామ్ హౌస్లోనే ఈయన పోయి ఇంట్లో ఉంటున్నాడు. సరే అప్పుడప్పుడు ఆ కమాండ్ కంట్రోల్ సెంటర్లోనూ అక్కడక్కడ రివ్యూలు చేస్తున్నాడు. సెక్రటేరియట్కి రావాల్సిందే. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో ఏం జరగబోతున్నది? నేను అనుకుంటున్నా దీంట్లో పెద్దగా ఏదో జరిగి ఏవో అరెస్ట్లు అయ్యి నోటీసులు ఇస్తారు, పిలుస్తారు, మళ్ళీ ఇది ఒక అంతరంగాల సీరియలే. మళ్ళా మీడియా హడావుడి కేసీఆర్ వచ్చిందట ఆడికి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గరికి, విచారణ అన్ని కెమెరాలు పట్టుకొని పోతారు, తెల్లారి పెద్ద పెద్ద ఐటమ్ బ్యానర్ ఐటమ్తో వార్తలు ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు మేము ఒకరు అరెస్ట్ కావాలి, ఒకరు నాశనం కావాలి, ఇంకోటి అన్నది కాదు మేము అడుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాని ఖాళీ చేసిన ఈ దోపిడీదారుల ఖజానాలో ఉన్న అమౌంట్నంతా తీసి, అది భూముల రూపంలో కానీ డబ్బు రూపంలో కానీ ఇంకో రూపంలో ఉన్న దాన్నంతా తీసి ప్రభుత్వ ఖజానాలకు కలపాలి. ఇది జరగాలి. అప్పుడు ప్రజలకు న్యాయం జరిగినట్టు. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయడం వల్ల మాకు వచ్చేది ఏముంది? ఇంకోటి ఏముంది? అరెస్ట్ కాదు మేము అడుగుతున్నది. సో ఆర్థికంగా రాష్ట్రం ఇదైపోయింది, దోపిడీకి గురైంది. సో ఆ దోపిడీకి గురైన ఈ రాష్ట్రాన్ని కాపాడాలంటే ఆ సొమ్మునంతా తెచ్చి యాడ్ చేయాలి రాష్ట్ర ఖజానాకి.